సతీష్ పెట్టు పెట్టరి తీసుకుంటారు పెట్టరి. నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కు సంబంధించి గౌరవ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలి, ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున మా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ డాక్టర్ దాసోజు శ్రవణ్ గారి నాయకత్వంలో నేను, అదేవిధంగా బీఆర్ఎస్పీ నాయకులు, మిగతా సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి మరి ఈరోజు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ముందు అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మరి చైర్మన్ గారు ఎందుకో మరి లేకుండా పోయారు. మరి మేము ఈరోజు ఆ రిప్రజెంటేషన్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. నిజానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ పాలనకు ఇది ఒక తార్కాణం. ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది కేవలం సోనియా గాంధీ గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి, కాంగ్రెస్ నాయకులకు లాభం చేకూర్చడానికి, వాళ్ళ క్యాండిడేట్లకు లాభం చేకూర్చడానికే ఈ హడావిడిగా ఈ జీవో 29 తీసుకొచ్చి అదేవిధంగా ఆదరాబాదరాగా ఈ ఎగ్జామ్ ను తూతూ మంత్రంగా నడిపించి ఇష్టం వచ్చినట్టు కూడా ఎగ్జామినేషన్ హాల్స్ పెట్టి అదేవిధంగా క్యాండిడేట్లను ర్యాండమైజ్డ్ ప్రొసీజర్ ప్రకారం అలాట్ చేయకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మరి అలాట్ చేసి అదేవిధంగా మూల్యాంకనంలో కూడా అన్ని తప్పులు, ఒకటో తరగతి పేపర్ దిద్దే ఉపాధ్యాయుడు కూడా తప్పులు చేయడు. కానీ అలా టీజీపీఎస్సీ అధికారులు అన్ని తప్పులు చేసి ఇలా వేలాది మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిండ్రు. ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా మరి సర్వీసులో మంచిగా పనిచేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అయ్యే పరిస్థితి ఉండే. కానీ అలా పిల్లలందరి కళలు కూడా మన కళ్ళ ముందరనే కరిగిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం రేవంత్ రెడ్డి మాత్రమే. టీఎస్పీఎస్సీ మీద విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చి మరి ఎగ్జామ్ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి మీరు ఏమైనా కానీ రిజల్ట్స్ పబ్లిష్ చేయండి అన్నారు. అందుకొరకు ఇన్ని తప్పులు జరిగినాయి. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ఒక పెద్ద కుంభకోణానికి తెరదీపిండ్రు. ఇలా మీరు మీడియాలో చూస్తున్నారు, కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టం లేని అభ్యర్థులు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగినట్టుగా వాళ్ళు మీడియాలో చెప్తా ఉన్నారు. ఒక ట్రాన్స్ఫర్ కే మేము కాంగ్రెస్ వాళ్ళ 30 లక్షలు తీసుకుంటాము, మీరు గ్రూప్ 1 ఉద్యోగం కావాలంటే 3 కోట్ల రూపాయలన్నా ఇవ్వరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతో బేరసారాలు చేస్తున్నట్టుగా కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సిబిఐ విచారణ జరపాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, జనాల పొట్ట నింపే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు, నిరుద్యోగుల పొట్టగొట్టే ఈ ఎగ్జామినేషన్లు ఏవైతే అవకతవకలు ఉన్నాయో టీజీపీఎస్సీ వ్యవహారం మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలి. నిజానికి ఇక్కడున్న ఈ కమిషన్ చైర్మన్, ఈ కమిషన్ సభ్యులు వాళ్ళ అసమర్థులని క్లియర్ గా ఇక్కడ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఎన్ని రోజులని నిరుద్యోగులను గోసపుచ్చుకుంటారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే మరి నోటిఫికేషన్ ఉన్నాయో మా నోటిఫికేషన్ అని సిగ్గు లేకుండా ఇలా మీరు ప్రకటించుకుంటా ఉన్నారు. ఇచ్చింది కేవలం 6,000 ఉద్యోగాలు. కానీ ఇలా వేలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినరు. బీఆర్ఎస్ పార్టీ అందరూ నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం. పెద్దలు కేసీఆర్ గారు ఏవైతే నిరుద్యోగుల ప్రయోజనాలు గుండెలో పెట్టుకుని కాపాడుకున్నారో, లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చారో, మళ్లీ ఆ రోజులు వచ్చేదాకా నిరుద్యోగులకు మళ్లీ స్వర్ణయుగం వచ్చేదాకా పోరాడతాం. తప్పకుండా ఈ టీజీపీఎస్సీ వాళ్ళు మళ్లీ ఎగ్జామ్ పెట్టేదాకా ఈ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్పీ రెండు కూడా పోరాడతాయని చెప్పేసి చెప్తూ మరొకసారి మరి మా ఎమ్మెల్సీ శ్రావణ్ గారు